జంట నగరాల్లో ఎయిర్టెల్ సేవలు నిలిచిపోయాయి. ఉదయం 6 గంటల నుంచే ఫోన్లు పనిచేయడం లేదని కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు ఎయిర్టెల్ కస్టమర్ కేర్ను కాంటాక్ట్ చేసినా కూడా ఫలితం శూన్యం. ఎయిర్టెల్ ఆఫీసుల ముందు వినియోగదారులు వెళ్లి ప్రశ్నించినా ఇప్పటివరకు అధికారులు స్పందించలేదు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బిజినెస్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, అసలు ఎయిర్టెల్ సేవలు నిలిచిపోవడానికి కారణం ఏంటి? అధికారులు ఏమంటున్నారు? శ్రీరామ్, ఉదయం నుంచి చూసుకున్నట్లయితే దాదాపు ఎయిర్టెల్ కి సంబంధించినటువంటి అన్ని రకాల సర్వీసులు పూర్తిగా నిలిపేసింది ఎయిర్టెల్ సంస్థ. అయితే ఇదంతా కూడా కస్టమర్లకు దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో ఉదయం 6 గంటల నుంచే కస్టమర్లు అంతా కూడా ఆందోళన పడినటువంటి పరిస్థితి ఉంది. మన సాక్షి కార్యాలయానికి వరకు ఫోన్స్ వచ్చాయి, అసలు పనిచేయడం లేదని చెప్పేసి మనం ఎయిర్టెల్ అధికారిని సంప్రదించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు. అయితే కాసేపటి క్రితం తెలిసిన విషయం ఏంటంటే 4Gకి సంబంధించినటువంటి సేవలకు సంబంధించి అందులో ఉన్నటువంటి సర్వర్లను అప్డేట్ చేసేందుకు సర్వర్లను డౌన్ చేసినట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి అంటే ఫిబ్రవరిలో ఈ ట్విన్ సిటీలో హైదరాబాద్, సికింద్రాబాద్, 2 జంట నగరాల్లో 4G సేవలు అందించబోతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి సర్వర్ అప్గ్రేడేషన్ కొనసాగుతుందన్నట్టుగా మనకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే దీనికి సంబంధించి అట్లీస్ట్ అంటే కస్టమర్ కి అంటే వృధాకు సంబంధించినటువంటి చాలా వరకు SMS అలర్ట్స్ అవన్నీ పంపిస్తుంటారు. బట్ పూర్తి స్థాయిలో సేవలు నిలిపివేస్తున్నట్టు ఇన్ని వేల మంది కస్టమర్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటి సమాచారం అందించకపోవడంతో దాదాపు చాలా మంది కస్టమర్లు ఎయిర్టెల్ ఆఫీసుల ముందు బారులు తిరిగి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లతో గొడవ పడినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. అయితే ఇంతకు ముందు తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్ చేసినట్టుగానే ఇక్కడ ఉన్నటువంటి 4G ప్రస్తుతం ఉన్నటువంటి 3G సేవల సర్వర్లకు సంబంధించి వాటిని 4Gకి అప్గ్రేడ్ చేసినట్టుగా కొంతమంది అధికారులు అయితే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటి వరకు మన అఫీషియల్ డీల్ చేసినప్పుడు కూడా దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. మనకున్న పరిచయాల మేర కొంతమంది అధికారులను తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది. అయితే ఇప్పటి వరకు కస్టమర్లకి ఎలాంటి స్పందన రాకపోవడంతో చాలా మంది కస్టమర్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎప్పటి వరకు ఈ సేవలు పునరుద్ధరిస్తారనేటువంటి సమాచారం లేదు. చివరికి కస్టమర్ కేర్ కి కాల్ చేసినా కూడా పనిచేయనటువంటి పరిస్థితి ఎయిర్టెల్ వినియోగదారులు నెలకొన్నటువంటి పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. శ్రీరామ్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.